వైశాఖ శుద్ధ సప్తమి రోజున శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి వేడుకలను పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ శ్రీరాములు మరియు ఆ శాఖ అధికారులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ శ్రీ భగీరథ మహర్షి కొన్ని వేల సంవత్సరాలుగా సుదీర్ఘంగా కఠోరమైన దీక్షలు చేసి శివ పార్వతులను మెప్పించి ఒప్పించి దివి నుండి భూమికి గంగాజలాన్ని తీసుకుని వచ్చి భూమిపై నివసిస్తున్నటువంటి మానవ జాతితో పాటుగా ముక్కోటి జీవరాశులకు దప్పికను తీర్చినటువంటి మహనీయుడని, అలాంటి మహనీయుల జయంతిని జరుపుకోవటం మనందరి అదృష్టమని, అలాంటి కృషిదాయకుణ్ణి తరతరాల నుండి కూడా ఏదైనా మనం లక్ష్య సాధనలో ఉన్న సందర్భంలో భగీరథునిలాగా పట్టుదల కృషితో సాధించాలని ప్రతినిత్యం ఆయనను స్మరించుకుంటూ ఆ మహనీయుని స్మరించుకోవటం మనందరికీ పూర్వజన్మ సుకృతమైనటువంటి విషయం అని తెలియజేస్తూ మనందరం కూడా వారి స్ఫూర్తితో వారి ఆశయాలతో కలిసిమెలిసి మన లక్ష్య సాధనలోని భాగంగా అందరం కలిసి ముందుకెళ్లాలని ఆయన వివరించారు. అదేవిధంగా భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లాలోని ఖానాపురం, వడ్డేమాన్, కొప్పగండ్ల, పోల్కంపల్లి వంటి గ్రామాలతో పాటుగా వివిధ మండలాల గ్రామాలలో కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారని ఆయా సంఘాల నాయకులు అతినారపు తిరుపతయ్య, అతినారపు ఆంజనేయులు, సంగిశెట్టి లక్ష్మయ్య, జంగయ్య, సాయిలు తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ సురేష్ కుమార్, అతినారపు లక్ష్మీనారాయణ, సాగర్, శ్రీనివాసులు మరియు అధికారులు, సిబ్బంది, అలాగే వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని విజేసినటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సగర సంఘం సభ్యులు, అదేవిధంగా మహిళా ప్రముఖులు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మొదట రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, మరి గ్రామాల నుంచి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ జిల్లా భగీరథ మహర్షికి, భగీరథ మహారాజుకి ఇప్పుడు కొబ్బరికాయలు మొత్తం దేవుళ్ళ కడుకుని ఇచ్చాడు. ఇప్పుడు ఎండాకాలం తక్కువ లావు కొబ్బరికాయలు రావాలి. అన్న వీడియో చేసి శ్రీరామ్.